గోవింద 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 గోవిందా ఓం నమో ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న వీడియో మన హైదరాబాద్లోని టీటీడీ దేవాలయం. ఈ టీటీడీ దేవాలయం జూబ్లీ హిల్స్లో నిర్మించబడి ఉంది. ఈ దేవాలయం ఎత్తైన కొండలపై నిర్మించబడి ఉంటుంది. ఈ దేవాలయం ప్రారంభోత్సవం మార్చ్ 8, 2019న అంకురార్పణ జరిగింది. తర్వాత మార్చ్ 13, 2019లో మహాకుంభాభిషేకం జరిగింది. ఈ దేవాలయం 3.7 ఎకరాల స్థలంలో 14 కోట్ల వ్యయంతో నిర్మించబడింది. ఈ దేవాలయం రోడ్ నంబర్ 86 జూబ్లీ హిల్స్లోని హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ధ్వజస్తంభం ఎత్తు 45 అడుగులు. ఈ టీటీడీ ప్రధాన దేవతా విగ్రహం 8.6 అడుగులతో ఎత్తున నిర్మించబడి ఉంటుంది. ఈ ఆలయం ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం వేళలో కొద్దిసేపు క్లోజ్ చేసి ఉంచుతారు. ఇక్కడ మన తిరుపతిలో మాదిరిగానే అందమైన ముగ్గులతో ఎంతో ఆహ్లాదకరమైన ఎంతో విశాలమైన స్థలంలో నిర్మించబడి ఉంది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రధాన ద్వారం. మనము వెంకటేశ్వరుని కృప కొరకు లోపలికి వెళ్ళే ద్వారం. ఇక్కడ మనకు ప్రధాన విగ్రహంను వీడియోలు కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి అనుమతి లేదు. అందుకనే మీకు చూపించలేకపోతున్నాను. మేము రథసప్తమి రోజు వెళ్ళామండి. ఇక్కడ ఎంతో అందంగా అలంకరించబడి ఎంతో ఆహ్లాదంగా చాలా తృప్తిగా దేవుణ్ణి దర్శనం చేసుకున్నాం. ఎంతోమంది భక్తులు ఆ రోజు గుడికి వచ్చారు. దేవాలయం అంతా కూడా ఎంతో సందడిగా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంది. ఈ దేవాలయం ఎత్తైన కొండలపై నిర్మించబడి ఉంటుంది. ఈ టెంపుల్ను తిరుపతి టీటీడీ వాళ్ళ చేతే నిర్మించబడి ఉంది. మన తిరుపతిలోని టీటీడీ టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఈ మినీ టీటీడీ టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు ఎంతో ఇష్టమైన అమృతంతో సమానమైన పవిత్రమైన తిరుపతి లడ్డు కూడా ఈ మినీ టీటీడీలో దొరుకుతుంది. లడ్డు కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు. ఈ టెంపుల్ చాలా విశాలంగా ఉండడంతో ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పడుతుంది. ఇక్కడ మనం వెహికల్స్ను పార్కింగ్ చేసుకోవడానికి చాలా విశాలమైన ప్లేస్ కూడా ఉంది. ఓం నమో వెంకటేశ. ఇక్కడ మీరు విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఎంతో పెద్ద పెద్ద ముగ్గులతో ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ దేవాలయం రాత్రిపూట ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మంచి మంచి వెలుగులతో కలర్ఫుల్ లైట్లతో చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మీకు వీలుంటే ఒకసారి నైట్ టైంలో కూడా వెళ్ళి దర్శించుకోండి. ఈ
దేవాలయంలో సేమ్ మనకు తిరుపతిలో ఎలా అయితే బ్రహ్మోత్సవాలు, వివిధ రకాల పూజలు ఎలా జరుగుతాయో సేమ్ అలాగే ఇక్కడ కూడా జరుగుతాయి. ఈ దేవాలయంలోకి సాంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఈ దేవాలయంలో మధ్యాహ్నం సమయంలో అన్నదానం కూడా చేస్తారండి. మీరు అన్నదానం కొరకు టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టోకెన్స్ మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 1 దాకా ఇస్తారు. టోకెన్ దొరకని వాళ్ళు ఏం కంగారు పడాల్సిన విషయం లేదండి. భోజనాలు ఉంటాయి, ఒకవేళ సరిపోతాయా లేదా అనేసి టోకెన్స్ ఇవ్వబడుతుంటాయి. కానీ అందరికీ భోజనము అందే విధంగా అక్కడ మనకు దేవాలయం వాళ్ళు నిర్మించి ఉంచుతారు. మేము రథసప్తమి రోజు వెళ్ళామండి. ఇక్కడ దేవునికి రథోత్సవాలు, ఊరేగింపు సేవలు జరుగుతున్నది. మేము ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నాము. ప్రతి భక్తుని నోటి వెంట గోవింద గోవింద అనే మాట తప్ప ఇంకో నామస్మరణ లేదండి. ఎంతో ప్రశాంతంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో మనం వెంకటేశ్వర దేవుణ్ణి ఇక్కడ దర్శించుకోవచ్చు. మనకున్న బాధలన్నీ కూడా ఒక్క క్షణంలో వెళ్ళిపోయినట్టుగా అంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి. వదిలే అన్న లైట్ మేము రథసప్తమి రోజు వెళ్ళామండి. అక్కడ వాటర్పై బంతిపూలతో, మల్లెపూలతో, గులాబీలతో మన వెంకటేశ్వర స్వామిని నామంతో అక్కడ పూలతో అందంగా అలంకరిస్తున్నారండి. ఇక్కడ ఉన్న ఆశ్చర్యం ఏంటంటే అంత పెద్ద వాటర్పై నామము ఎంత చక్కగా గీశారో చూశారు కదండి. ఎంతో ఏమాత్రం కదలకుండా ఎంతో ఓపికతో వాళ్ళు అక్కడ నిర్మించారు. మీరు కూడా చూసి ధరించండి. చూస్తున్నారు కదా, ఇది దేవాలయం చుట్టూ ఉన్న ప్రదేశము ఎంతో అడవిలాగా అవుపిస్తుందండి. ఇక్కడ ఫ్లెక్సీలు కూడా మన రథసప్తమి రోజు కాబట్టి చాలా వైభవంగా నిర్మించారు.
రథసప్తమి అని కాదండి, ఇక్కడ ప్రతిరోజు కూడా ఎంతో ఆహ్లాదకరంగా మన తిరుపతిలో ఎలా అయితే పూజలు అన్నీ ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా అలాగే జరుగుతాయి. ఎంతోమంది వేల కొద్దీ జనము ప్రతిరోజు దర్శించుకుంటారు. ఈ దేవాలయము ఎంతో ప్రశాంతంగా కూడి ఉంది. ఇక్కడ విగ్రహ రూపాలను వీడియో తీసుకోవడానికి లేదండి, అందు గురించి మీకు విగ్రహాలను చూపించలేకపోతున్నాను. మన దేవతామూర్తులను ఏమైనా మనం స్వయంగా చూసి ఆహ్లాదించాల్సిందే. మన బాధల్ని ఒక్క క్షణంలో మర్చిపోయేటట్టు దేవుడు మనకి ఇక్కడ ప్రశాంతతని ఇస్తాడండి. మనము ఉదయం పూట కన్నా నైట్ మనం వెళ్ళుంటే అక్కడ ఎంతో ప్రశాంతంగా లైట్లతో రకరకాల కాంతులతో దేవుడు గుడి మనకు ఎంతో ఆహ్లాదకరంగా అవుపిస్తుంది. గోవింద 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 గోవింద